గత 20 సంవత్సరాల క్రితమే మన గౌరవ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీల గురించి ఆలోచన చేయడం జరిగింది. ఆ రోజే బీసీలనందరినీ ఏకం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి చాలా గొప్పగా బీసీ సభలను పెట్టి బీసీలను చైతన్యవంతం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది. మరి ఆ యొక్క ఫలితాలను ఈరోజు మనం చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల గురించి ఆలోచన చేస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాన్ని కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అనే అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చింది. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా 42% బీసీలకు న్యాయం జరగాలని తీసుకొచ్చిన దాన్ని కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా సహకరించినటువంటి అఖిల పక్షాలకు మా బీసీ కులాల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీసీ మహాసభ ద్వారా ప్రత్యేకంగా వారికి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జనగణనలో కులగణన చేపడతామన్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2 దశాబ్దాలుగా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ చిట్ట చివరిగా మేము జనగణనలో కులగణన చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే సబ్బండ జాతులకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అని అంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిగతుల పైన పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క లెక్కలు తేలినప్పుడే వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళకొక ఫలాలు కూడా దక్కుతాయి. లెక్కల ద్వారానే ఈ యొక్క ఫలాలు దక్కుతాయి. కాబట్టి ఆ లెక్కింపు జరగడానికి పునాది వేసినటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. దాంతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా మా యొక్క చిరకాలపు డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ని కూడా నెరవేర్చాలని ప్రతి రాజకీయ పార్టీని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అలాగే ఆల్ ఇంపార్టెంట్ అండ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ని అన్నింటినీ కూడా కోరడం జరుగుతుంది. సబ్బండ జాతుల కోసం మనం పోరాటం చేస్తాము, వాళ్ళకి న్యాయం చేద్దాం అని అనుకుంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం మీ వంతుగా మీ యొక్క రిప్రజెంటేషన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరుతూ, మీ అందరి మద్దతు కూడా తీసుకోవడానికి మీ అందరిని కూడా మేము రీచ్ అవుట్ అవుతాం. బీసీ మహాసభ ద్వారా మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం మనకి లభించింది. జనాల యొక్క లెక్కింపు లేదు, బీసీల యొక్క జనాభా లెక్కింపు లేకపోవడం ద్వారా ఈ 7 దశాబ్దాలుగా మనము వెనుకబడిపోయాం. మనకి ఫలాలు దక్కలేవనేది ఎందుకు జరుగుతుంది అని అంటే మన లెక్క లేకపోవడం. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ యొక్క పరిస్థితులని, ఆర్థిక పరిస్థితులను కానివ్వండి, సామాజిక పరిస్థితులని లెక్కల్లోకి తీసుకొని ఆ కులాలను బీసీలకు, అలాగే ఎస్సీలకు, ఎస్టీ సెక్షన్స్లోకి మార్చడం జరుగుతుంది. మనం 2005లో తీసుకుంటే అప్పుడు మనకి 93 బీసీ కులాలు ఉండేటివి. కానీ ఇప్పుడు వచ్చేసరికి అది 120 చిల్లర కులాలుగా అయిపోయింది. కాబట్టి ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా ఏ ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఇబ్బంది జరగదని మేము తెలియజేస్తూ, జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళ యొక్క రాజ్యాంగంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు, అలాగే వాళ్ళకి దక్కాల్సినటువంటి ఫలాలు వాళ్ళకి దక్కాలంటే ఈ యొక్క జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్స్ అమలుపరచాలి. అది అమలుపరచాలంటే వాళ్ళకు ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క ఉండాలంటే జనాభా లెక్కలు చేసేటప్పుడు బీసీల యొక్క లెక్కలు కూడా తేలాలని, ఆ క్రమము, ఆ కార్యక్రమం కూడా సక్రమంగా జరగాలని, దానికోసము ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ యొక్క పూర్తి మద్దతు తెలియజేయాలని, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. జనగణనతో పాటు కులగణన అనే అంశాన్ని ప్రతి ఒక్క సబ్బండ కులానికి సంబంధించిన వ్యక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణ బీసీ మహాసభ తరపున మేము స్వాగతిస్తూ పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతిలో దీన్ని నిర్వహించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ బీసీల విజయం ఏంటంటే రాజకీయ అనివార్యత ఏర్పడ్డది. అంటే
ఇక్కడ అధికార పార్టీ జనరల్గా 5 ఏళ్ల వరకు ఏం మాట్లాడకుండా ఉంటారు వాస్తవంగా. కానీ ప్రతిపక్షాలు బీసీ అంశము, ఇంకో అంశము వాళ్ళ యొక్క ఎజెండాగా పెట్టుకొని అధికార పార్టీపై దాడి చేస్తారు. అటు కాకుండా ఇప్పుడు ఇటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మిత్రపక్షాల పార్టీలకు కూడా బీసీలకు ఏదో చేయకపోతే మా మనుగడ లేదు రాబోయే ఎన్నికలలోనే ఒక అనివార్యతను క్రియేట్ చేసిన అంశము బీసీలకు రాజ్యాధికారం, అదే క్రమంలో కులగణన, జనగణన. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మోదీ గారికి, వారి యొక్క సహచర కేంద్ర కేబినెట్ బృందానికి అందరూ కూడా తెలంగాణ బీసీ మహాసభ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఖచ్చితంగా మేమెంతో మాకంత అన్నప్పుడు బడ్జెట్ లోపల కేటాయింపులు భారీగా పెరుగుతాయి. ఇంతవరకు కూడా ఏదో లెక్కలు, ఎవరో చెప్పిన లెక్కల ప్రకారం 52%, 53% అని ఒక స్టాగ్నేటెడ్ చేసింది. అట్లా కాకుండా ఈరోజు ఖచ్చితంగా అన్ని కులాలను మనం ఏదైతే తెలంగాణలో ఒక గతంలో జరిగింది, గత ప్రభుత్వంలో సకల జన సర్వే జరిగింది, ఒకే రోజు మొత్తం సర్వే చేసేసిండు. అదే క్రమంలో ఇది ఒక 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, ఒక వారం రోజులు, 1 మంత్ కరెక్ట్ పెట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కనుక సర్వే చేస్తే ఏమైతే వాళ్ళ కులం ఇక్కడ నమోదు చేసుకోబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే కులం అంటే కేవలం నోటిఫైడ్ క్యాస్ట్లే కాదు, నాట్ నోటిఫైడ్ ఉంటాయి, నాన్ నోటిఫైడ్ ఉంటాయి, సంచార జాతులు ఉంటాయి, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి. వీళ్ళన్నిట్లో కూడా దాదాపు 4000 పైన కులాలు దేశంలో ఉంటే 138 కులాలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం దొరకపుచ్చుకోవాలంటే 138 కూడా కేవలం నోటిఫైడ్ గెజిట్లో ఉన్నాయి మాత్రమే, కాకుండా కూడా చాలా ఉంటాయి. వీటన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే బీసీల శాతం దాదాపు 60 నుంచి 70% వరకు వస్తుంది. అప్పుడు మీరు కేటాయించే బడ్జెట్లో మా వాటా 70% వస్తేనే సాధికారత ఉంటుంది. మనుషుల యొక్క, ముఖ్యంగా బీసీ కులాల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి పారదర్శకతతో శాస్త్రీయ పద్ధతిలో చేసి ఆ యొక్క చట్టసభలలో కూడా ఈ దామాషా ప్రకారం సీట్ల రిజర్వేషన్ కేటాయింపు పెంచాలని చెప్పి తెలంగాణ బీసీ మహాసభ తరపున డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై పూలే.